హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే మ్యాంగో ఫామ్ వెళ్దాం అనుకున్నాము. అనుకునేసరికి ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ వర్షంలో వెళ్ళాలా వద్దా అని కొంచెం సేపు అయితే కన్ఫ్యూజన్తో థింక్ చేశాను. ఆ ఫామ్ ఏరియాలో అనమాట అక్కడ రెయిన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి. అతనైతే ఓకే పర్లేదు ఇప్పుడైతే ఆగిపోయింది అనేసరికి ఓకేలే మనమైతే వెళ్దామని ఇంకా స్టార్ట్ అయిపోయాము. కాకపోతే ఎప్పుడు రొటీన్గా అలా వెళ్ళకుండా ఈ రెయిన్లో ఇదో ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. అండ్ ఫైనల్గా మేమైతే సేఫ్గా రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యే టైంకి అయితే ఎలాగో వర్షం కూడా ఆగిపోయింది. అండ్ అక్కడ క్లైమేట్ కానీ చాలా మంచిగా అనిపించింది. బికాజ్ వర్షం అప్పుడే పడి ఆగింది కదా, గ్రీనరీ కానీ అసలు చాలా బాగుంది చూడటానికి. లాస్ట్ ఇయర్ కూడా మేము సేమ్ ఇదే టైంకి ఈ ఫామ్కి అయితే వచ్చాము. అండ్ నార్మల్గా మనం బయట మ్యాంగోస్ పెస్టిసైడ్స్ కెమికల్స్ యూజ్ చేసినవి తీసుకోవటం కంటే ఇలా ఫామ్కి వచ్చేసి మనం ఓన్గా ప్లకింగ్ చేసుకుంటే మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మ్యాంగోస్ క్రాప్ అయితే కొంచెం తక్కువగానే అనిపించింది. ఈ ఫామ్ చాలా పెద్ద ఉంటుందన్నమాట, లోపలికి కూడా మంచిగా వెళ్ళొచ్చు. కానీ స్నేక్స్ ఏమైనా ఉంటాయని కొంచెం సేపు థింక్ చేసాము. కానీ ఇంక అందరం ఉన్నాం కదా అనేసి అయితే లోపలికి కూడా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసాము. ఫామ్ వచ్చింది ఓన్లీ మ్యాంగోస్ కోసమే కాదు, పిక్స్ కోసం కూడా అనమాట. సో నేనైతే చాలా మంచి పిక్స్ అయితే దిగేశాను. అండ్ నెక్స్ట్ మేము ఎలా లోపల ఎంజాయ్ చేసాము మీరైతే చూసేయండి. చూస్తున్నారు కదా, చిన్న ట్రీస్ అయినా కూడా మ్యాంగోస్ అయితే ఎంత ఎక్కువ ఉన్నాయో అది కిందకే ఉన్నాయన్నమాట మనకి. అండ్ ఇవి అన్ని బంగినపల్లి మ్యాంగోస్. నాకైతే ఈ మ్యాంగోస్లో ఓన్లీ బంగినపల్లి మ్యాంగోసే ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి బంగినపల్లి మ్యాంగోస్ ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ కిడ్స్ కూడా చూసారా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫామ్ లోపల వే కూడా చాలా మంచిగానే ఉందన్నమాట, వెళ్ళటానికి అంత క్లమ్జీ లేదు. సో మేమైతే లోపల వరకు వెళ్ళాము. ఇక్కడ చూసారా పైన మ్యాంగో అయితే కష్టపడి కిందకైతే తెంపేసామన్నమాట. చాలా మ్యాంగోస్ అయితే కోసాము. అవన్నీ కాకపోతే చాలా పచ్చిగానే ఉన్నాయి. కానీ వాళ్ళైతే చెప్పారు 1 వీక్ టైంలో అయితే అవంతా మంచిగా అయిపోతాయి అనేసి.
అలా ఫామ్ లాస్ట్ వరకు అయితే వచ్చేసాము. ఈ లాస్ట్‌లో అయితే ఒక పెద్ద ట్రీ అయితే కనిపించింది. మాకు ఫస్ట్ నుంచి కూడా ఈ ట్రీ కనిపిస్తుంది. కాకపోతే అసలు ఏంటి ఈ ట్రీ అని అప్పటినుంచి అనుకుంటున్నాము. ఇక్కడ దగ్గరకొచ్చి చూసేసరికి అది కుంకుడుకాయ చెట్టు అనమాట. కిందంతా కుంకుడుకాయలన్నీ పడిపోయి ఉన్నాయి. వీటినైతే చిన్నప్పుడు హెడ్ బాత్‌కి అయితే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడంటే చాలా టైప్స్ ఆఫ్ షాంపూస్ వచ్చేసాయి. సో చాలామందికి ఇది అంత ఐడియా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. నేనైతే ఈ ట్రీని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎవరికైనా ఇది ఐడియా ఉండుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మేమైతే ఫామ్ నుంచి రిటర్న్ బయటకైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళే కొద్దీ మ్యాంగోస్ ఇంకా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ అప్పటికే మేము చాలా మ్యాంగోస్ అయితే కోసున్నామనమాట. ఫామ్ నుంచి అయితే బయటొచ్చేసాము. కాకపోతే మేము అన్నీ అక్కడ కచ్చా మ్యాంగోస్ కదా కోసింది. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఓన్‌గా కొన్ని మ్యాంగోస్ అయితే ఉన్నాయి. ఇవి కొంచెం పండుగా ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర ఉన్న మ్యాంగోస్‌లో అయితే మనకి సమ్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. కానీ మేమైతే ఓన్లీ బంగినపల్లియే చూసి తీసుకున్నామన్నమాట. బికాజ్ అన్నీ కచ్చాయి ఉంటే మనకి సేమ్ డే కావాలంటే ఉండవు కదా! సో అందుకే మేము కొన్ని పండువి కూడా అయితే తీసుకున్నాము. ఇక్కడ ప్రైస్ కూడా మనకి బయట ప్రైస్‌తో కంపేర్ చేస్తే వీళ్ళైతే బెస్ట్ ప్రైజే ఇచ్చారనమాట. ఎక్కువ ప్రైస్ అయితే ఏం లేదు. మేమైతే ఈ మ్యాంగోస్‌తో పాటు లాస్ట్‌లో ఫైనల్‌గా చట్నీ మ్యాంగోస్ కూడా కొన్నైతే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంతటితో నేనైతే వ్లాగ్‌ని ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్‌లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం ఏమాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.